ప్రార్థన చేసిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు కలుగును గాక. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 43వ కీర్తనలోంచి కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. నలభై 43వ కీర్తన ఒకసారి మళ్ళా మొదటి వచ్చిన చూద్దాం. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలోంచి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, త్రోసివేసివేమి శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై, శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. చాలా శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా అనే కీర్తన వాడుతుంది. దేవా నాకు న్యాయము తీర్చమంటున్నాడు. ఎవరి మధ్యలో న్యాయం తీర్చాలంట? భక్తి లేని జనముతో, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు. ఎవరితో అంట? దేవుడిని అడుగుతున్నాడు కీర్తనాకాడు. నాకు న్యాయము దేవా, నాకు న్యాయము తీర్చే. ఆ తర్వాత అన్నాడు భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడు. అంటే భక్తి లేని జనులు కీర్తనాకారుడిని బాధ పెడుతున్నారని అర్థం. కాబట్టి నాకు న్యాయం తీర్చేయా, ఈ భక్తి లేని జనుల మధ్యలో ఉన్నాను, నా పక్షమే వ్యాజ్యమాడు. వీళ్ళతో భక్తి లేని జనముతో వ్యాజ్యమాడమంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే కపటము కలిగి, ఇంకా ఎలా ఉన్నాడంట? కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలోండి నీవు నన్ను విడిపించుదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి, దేవా నాకు న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు దేవునికి. రెండవది, భక్తిహీనులతో వ్యాజ్యమాడు నా పక్షాన. ఈ భక్తిహీనులు నన్ను బాధ పెడుతున్నారు కాబట్టి నాకు న్యాయం తీర్చమని వాళ్ళతో వ్యాజ్యమాడమన్నాడు. కపటము కలిగి దౌర్జన్యం చేస్తున్నారంట. ఇంకే ఈ భక్తి లేని జనులు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నావా? కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలోండి నీవు నన్ను విడిపించదు. కాబట్టి ప్రియులరా, మన దేవుడు ఎవరంటే ఆయన హీఈస్ ద డెలివరర్. ఆయన మనల్ని విడిపించే దేవుడు. ఎవరంటే చెప్పండమ్మా, ఏం చేశాడు దేవుడు? ఎవరి చేతిలోంచి? భక్తి లేని జనుల చేతిలోంచి. దౌర్జన్యం, కపటముతో, కపటము కలిగి అంటే పైకి నటిస్తూ ఉన్నారు, లోపలేమో కపటము కలిగి దౌర్జన్యం చేస్తూ ఉన్నారంట. అలాంటి వారి పక్షాన నాకు వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చమని, నీవు నన్ను విడిపిస్తావు వీళ్ళ చేతిలోంచి అని ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. ప్రభువా నా దేవా నాకు న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాడు. భక్తి లేని జనులు ఎవరంట వీళ్ళు? 59వ కీర్తన 2వ వచనం ఒకసారి చూద్దామా? ఒకటి రెండు వచ్చిన నా శత్రువుల చేతిలో నుండి నన్ను, నా మీద పడు వారి చిక్కకుండా నన్ను ఉద్ధరించు.
నా ప్రాణము తీయవలని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపం బట్టి కాదు, ఊరికే బలవంతులు నాపై పోగుబడి ఉన్నారు. స్తోత్రం. చూశారు ప్రియులరా, నా దేవా శత్రువుల చేతిలోని నన్ను, నా మీద పడువారి చిక్కకుండా నన్ను తప్పించు, పాపము చేయవారి చేతిలోని నన్ను తప్పించు, రక్తాపరాధుల చేతిలోంచి నన్ను రక్షించు. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు కానీ పాపం బట్టి కాదు, ఊరకయే బలవంతులు, ఏంటంట ఊరకయే బలవంతులు నా పైన పోగుపడి ఉన్నారు. కాబట్టి ప్రియులు అంటున్నాడు, నాకు న్యాయము తీర్చు, శత్రువుల చేతిలోంచి నన్ను తప్పించు అని ప్రార్థిస్తున్నాడు కీర్తన. కాబట్టి ప్రియులరా, శత్రువులు మన మీదకి పోగుపడినప్పుడు కదా, ఏ నిర్హేతుకంగా మనల్ని ద్వేషిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు అంట మనం దేవునికి శరణొచ్చేవారు, వేడుకునే వాళ్ళుగా ఉండాలని దేవుని వాక్యం. ఎలాంటి వాళ్ళని? కపటము కలిగి కదా, మనకి దౌర్జన్యం చేసే వాళ్ళ చేతిలోంచి కదా, ప్రాణం తీయాలని చూసేవారి చేతిలోంచి, ఆ తర్వాత పాపం చేయవారి చేతిలోంచి, శత్రువుల చేతిలోంచి నన్ను విడిపించు వాడవు నీవేనని ప్రార్థిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఎలాంటి వారైనా, భక్తి లేని వారైనా నిన్ను బాధిస్తున్నప్పుడు, కపటము కలిగి కదా దౌర్జన్యం చేసేవా, నీ మీద దౌర్జన్యం చేస్తున్నా వారి చేతుల్లోంచి విడిపించే దేవుడు. నీ ప్రాణం తీయాలని వలలు ఒడ్డుతున్నా, ఉరులు ఒడ్డుతున్నా వారి నుంచి కాపాడే దేవుడు మన దేవుడు. కాబట్టి మనమంట ఆయన విడిపించే దేవుడు. అన్ని శత్రువుల చేతుల్లోంచి, పాపము చేయవారి చేతుల్లోంచి, ఆ కదా చంపాలని చూసేవారి చేతుల్లోంచి, కపటము కలిగిన వారి చేతుల్లోంచి, దౌర్జన్యం చేయవారి చేతుల్లోంచి, కదా భక్తిహీనుల చేతుల్లోంచి నిన్ను విడిపించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరైనా మన ప్రభు అయినా చెప్పండి, అందరూ ఎవరైనా దేవుడిగా మనల్ని విడిపించే దేవుడు చెప్పాలి. మన ప్రభు అయినా యేసుక్రీస్తు. అవును, విడిపించగలిగిన సమర్థుడు ఆయన. కాబట్టి ప్రియులరా, కష్టం వచ్చిందని కృంగిపోకుండా, శత్రుబాధ నీ మీద శత్రువులు దాడి చేస్తున్నారని దుఃఖపడకుండా నీవు ఆయనను ఆశ్రయ దుర్గముగా చేసుకో. నీవు నా ఆశ్రయ దుర్గమైన దేవుడు. ఏంటంట? మనల్ని దాచగలిగిన దేవుడు, ఆశ్రయం. ఉదిన నా యుద్ధం వస్తున్నట్టుగా నేను చూశాను నా స్వప్నంలో. విస్తారమైన జలాలు ఒకవేళ ప్రవాహంగా వస్తే ఎలా ఉంటుందో అలాగా శత్రువులు మన మీద దాడి చేస్తూ ఉన్నారు. అంత సమూహం, అంతా చాలా పెద్ద సమూహం అంటే పెద్ద సముద్రం ఉప్పొంగి వస్తే ఎలా ఉంటుందో అలాగా ఆ శత్రువులందరూ ఆ గన్నులు తీసుకొని మన మీద దాడి చేస్తూ ఉన్నారంట. భారతదేశం మీద వస్తారు ఖచ్చితంగా. 2-3 సార్లు చూశాను నేను. తప్పకుండా అది జరుగుతుంది. ప్రభు నాకు చూపించేవన్నీ జరుగుతుంది. అయితే నేనంట అందరినీ, ఇంత పెద్ద గది ఉందంట, ఇంత పెద్ద గది, మందిరం కాదు, ఒక గది. అది అందరినీ లోపల రండి అంటున్నాంట. వచ్చిన వాళ్ళందరినీ ఆ గదిలోకి, అది ప్లాస్టింగ్ కూడా లేదు, ఉట్టి ప్లాస్టింగ్ చేయకుండా ఉన్న గది, పెద్ద గది. దానికి రండి అంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారంట, చిక్కేవాళ్ళు చిక్కుతూనే ఉన్నారు, దొరికినట్టు కాల్ చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఏం లేదు, గన్ తీసుకోవడం, కాల్చే. కాబట్టి మనం కూడా శత్రువుల చేతి నుంచి మన దేవుడు మనకు దుర్గముగా ఉంది. స్తోత్రం. దుర్గం అంటే ఎవరు కూడా లోపల ప్రవేశించనీయకుండా కట్టబడే కట్టడాన్ని దుర్గం అంటారు. ఆ దుర్గం కోటలోని కాదు, దుర్గంలోనికి వచ్చినప్పుడు ఏ శత్రువు కూడా కనిపించడు, వాడు మనకి ఏ హాని చేయలేడు. ఇప్పుడు హమాస్ అనేటువంటి తీవ్రవాదులు వాళ్ళ దేశంలో అడుగున బంకర్లు తవ్వారంట. ఏంటంటమ్మా, భూమిలో పెద్ద బంకర్లు, పెద్ద సొరంగాలు తవ్వి ఆ లోపల దాక్కున్నారంట. స్తోత్రం. అంటే లోపల సొరంగాలలో దాక్కుంటే ఎవరైనా కనుక్కుంటారా?
అసలు ఎవరు కనుక్కోలేదు. దాని లాక్ ఎక్కడ ఉంటుందో తెలియదు. వాళ్ళు ఆ సొరంగాలు దాదాపు చాలా కిలోమీటర్లు తవ్వారంట భూమి లోపల. ఆ లోపల దాక్కుని ఉన్నారంట టెర్రరిస్ట్ గ్రూపుల వాళ్ళు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఆ బంకర్లు కనుక్కొని, ఆ సొరంగాలను కనుక్కొని, ఆ లోపల ఉన్న వాళ్ళు కూడా చంపేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి లోపల అంత అండర్ గ్రౌండ్లో దాక్కుని ఉంటే ఎవరు కనుక్కోగలుగుతారు? అలానే నీవు నేను కూడా మన దేవుడిని నీవు కోటగా, కొండగా, శైలముగా, ఆశ్రయముగా చేసుకుంటే నీకే ఎవ్వరు ఏమీ చేయలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్ప హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నాతో వ్యాజ్యమాడయా, భక్తి లేనోళ్ళయా వీళ్ళు, నన్ను బాధిస్తా ఉన్నారు. భక్తి లేనోళ్ళు ఎవరు? సరే, మరొక వచ్చిన 58వ కీర్తన 11వ వచ్చిన చూద్దాము. 58వ కీర్తన. ఎవరంట? మన దేవుడు ఎవరంట? ఈజ్ ద జడ్జ్ అనమాట, న్యాయాధిపతి. ఇక్కడ దేవా నాకు న్యాయము తీర్చుమంటున్నాడు. అంటే దేవుని న్యాయాధిపతి అని అంటున్నాడు అనమాట. ఓ న్యాయాధిపతి, నాకు న్యాయం తీర్చమని కీర్తనగాడు వాపోతున్నాడు. న్యాయం తీర్చేది ఎవరంటే న్యాయాధిపతులే న్యాయం తీర్చేది. కాబట్టి ఆయనను ఏమంటున్నాడంటే ఆ భక్తుడు, నీవు నా న్యాయాధిపతివయ్యా, జడ్జివయ్యా, నాకు న్యాయం తీర్చమని ఆ కీర్తనగాడు వాపోతున్నట్టుగా 58:11 కూడా అదే మాట అంటున్నాడు. ఒకసారి చూడడం వల్ల, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునని, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారు. ఏమన్నా న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడని మనుషులంట ఒప్పుకుంటారంట. నీతిమంతులకు తప్పకుండా ఫలం కలుగుద్ది, న్యాయం తీర్చే దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులందరూ ఒప్పుకుంటారంట. ప్రియులారా గమనించండి, ఒక దినాన దావీదు గారి శత్రువుగా మారినటువంటి అంశాలు, తన కుమారుడే రాజ్యాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. వింటున్నారా? నా వైపు చూడండి. స్తోత్రం చెప్పండి. అబ్షాలోముకి భక్తి లేదని అర్థం. అబ్షాలోము అందమైన వాడే కానీ తనకు భక్తి లేదని అర్థం. భక్తి లేని జనులని అర్థం. పిల్లరా, అయితే వాళ్ళ నాన్నగారి యొక్క సింహాసనాన్ని కుమారుడే తీసుకోవాలని అర్థమైందా? అబ్షాలోము ఎవరమ్మా? ఒకసారి చూస్తారా? అబ్షాలోము రెండవ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1-3 వచనాలు. దావీదు యొక్క కుమారులు ఒకసారి చూడండి, చదువు. హెబ్రోను దావీదు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను, అదో జ్యేష్ఠ పుత్రుడు యెజ్రెయేలీయులకు అహీనోయములను పుట్టెను. కిలియాబు రెండవాడు, కర్మీయేలు వాడకు నాబాలు భార్య అయిన అబీగయలు వలన పుట్టెను. మూడోవాడు అబ్షాలోము. మూడోవాడు ఎవరంట? అబ్షాలోము. ఎవరి వలన పుట్టాడంట? గెషూరు రాజు తల్మయి కుమార్తె అయిన మయక వలన పుట్టెను. అదోనియా హగ్గీతు వలన పుట్టెను. ఐదోవాడు షెపట్యా అబీతుల వలన పుట్టెను. ఆరోవాడు పుత్రీయం దావీదునకు భార్య ఎగ్లాయి వలన. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారుడు. దేవునికి స్తోత్రం.
చాలామంది కుమారులు ఉన్నారు. వాళ్ళు స్టార్టింగ్లో హెబ్రోన్లో కలిగినటువంటి వారు వీళ్ళు. వాళ్ళు మూడోవాడు అబ్షాలోము. అబ్షాలోము తల్మయి, గెషూర రాజు తల్మయి కుమార్తె మయకా వలన కలిగిన వాడు. అబ్షాలోము అంత అందమైన వాడు. ఆయన కుమారులు ఎవరు లేరంట. అయితే అబ్షాలోము కొద్ది దినాల తర్వాత దావీదు మీదకి రాజ్యము కాంక్ష కలిగిన వాడై తండ్రిని చంపడానికి తానే కొంతమందిని, ఒక 50 మందిని యవనస్తులను చేకూర్చుకొని వాళ్ళకి బాగా తాగించి వాళ్ళ మీద తాను రాజుగా తాను చేసుకున్నాడు అన్నమాట. తను రాజు కావాలని కోరుకున్నప్పుడు దావీదు ఏం చేశాడంటే ఇక పారిపోయాడు. నా కుమారుడు నన్ను చంపుతాడేమోనని కొంతమందిని వెంట పెట్టుకొని రాజ్యం విడిచి పారిపోయాడు. కాబట్టి భక్తి లేనివాడు అంశాలు అందమైన వాడే కానీ దావీదు కుమారుడే కానీ భక్తి లేని వాడని అర్థం. ఈ భక్తి లేని వాడు ఏం చేస్తున్నాడు? తండ్రికే విరోధిగా తండ్రినే చంపాలని, తండ్రి రాజ్యం తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి 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 హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దేవుడు మనుషులు అనుకుంటారంట దేవుడు లోకములో ఉన్నాడు, ఆయన తప్పకుండా న్యాయము తీరుస్తాడని ప్రజలు చెప్పుకుంటారంట ప్రియులారా. కాబట్టి అబ్షాలోము తరుముతా ఉన్నాడు తండ్రి గారిని. అడవికి పారిపోయారు చాలామంది కలిసి. కొన్ని దినాల తర్వాత అబ్షాలోముతో యుద్ధం చేశారు ప్రియులారా. అయితే ఒక యుద్ధంలో అబ్షాలోము అంట అతని జుట్టు ఆ క్రింద వరకు చాలా పెద్దగా పొడవుగా ఉంటుందంట. వినండి ఏం మాట్లాడుకుంటుంది. నలుగురు కూడా మాట లేదా? అబ్షాలోము జుట్టు అంట చాలా పొడవుగా ఉంటుందంట, చాలా అందమైన వాడు. అయితే ఆ యుద్ధంలో అతను గాడిదనెక్కి ఆ యుద్ధంలో వెళుతూ ఉంటేంట మస్తికి వృక్షం, అంటే దాన్ని మస్తికి వృక్షం అంటే ఆ రేగు చెట్టు, పెద్ద రేగు చెట్లు అని లాంటివి అంట. అది చాలా పెద్దగా ఉందంట. దాని క్రింద నుంచి పోతుంటేనంట ఈ చుట్టూ అంతా గాలికి ఎగిరి ఆ చెట్టుకు చుట్టుకొని అతను ఆ గాడిద ముందుకు వెళ్ళిపోయిందంట. అబ్షాలోము వేలాడుతూ ఉన్నాడంట. ఆ విషయం సైనికులలో, దావీదు సైనికులలో కొంతమంది చూసి అతను చంపాలనుకుంటే రాజు ఏమో బాధపడతాడని, దావీదు బాధపడతాడని చంపకుండా ఉంటే యోబు బాణం తీసుకొని గుండెకేసి కొడతాడు. దేవునికి స్తోత్రం. ఆ చెట్టుకు వేలాడుతున్నటువంటి తన జుట్టే తాను వేలాడి తీస్తుంది ప్రియులారా. తను ఏదైతే అతిశయించాడో దాని ద్వారా అతను చనిపోతున్నాడు. ఈ లోకంలో మనం కూడా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేనితో అతిశయిస్తావో అదే నీకు ప్రాణాపాయం కలుగు చేస్తుంది. కొంతమంది అందాన్ని చూసి అతిశయిస్తారు, అది నీకు తర్వాత ఇబ్బంది కలుగు చేస్తారు. కొంతమంది ధనాన్ని చూసి అతిశయిస్తారు, ఆ ధనమే నిన్ను ఉగ్రతను కాపాడలేక అది ఏ దారిని వెళ్ళిపోవాలి ఆ దారి వెళ్ళిపోవాలి. కొంతమంది పిల్లలను చూసి అతిశయిస్తుంటారు, వాళ్ళు తర్వాత నిన్ను ఏం చేస్తారు? ఖచ్చితంగా వృద్ధాశ్రమం కప్పు చెప్తారు. స్తోత్రం. పిల్లలను చూసి ఏం అతిశయపడుతుంటామో, నాకు మగపిల్లలమ్మా, నాకు ఆడపిల్లలు కలిగినామా ఏడుస్తూ ఉంటే మగపిల్లలు కలిగినామా అబ్బా ఏం నవ్వద్దు, పళ్ళన్నీ గిలుస్తారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నాన్నగారు మీరు అక్కడ పండుకోండి. నిన్న పోస్ట్ అది ఆడాడో పోస్ట్ పెట్టాడు యూట్యూబ్లో. తల్లిదండ్రులు కుమారుడు బయటికి పంపిస్తున్నాడు చలికాలంలో, బయట పండుకోపోండి మేము లోపల పండుకోవాలి అంటున్నాడు. అన్నం పెట్టిట్లా అలానే అలా ఉంటారు అతిశయ. నువ్వు దేని విషయంలో దేనిని బట్టి అతిశయిస్తావో ఖచ్చితంగా అదే నీకు ఊరవుద్ది. కాబట్టి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని ఘనపరచాలి తప్ప, దేవుని మహిమపరచాలి తప్ప దాన్ని బట్టి అతిశయించకూడదు. అబ్షాలోము కూడా తనకున్నటువంటి అందాన్ని బట్టి అతిశయిస్తూ ఉండేవాడు. తనకున్నటువంటి పెద్ద వెంట్రుకలను బట్టి అతిశయించేవాడని అర్థం. కొంతమంది వెంట్రుకలు కదా పొడవుగా ఉన్నాయి అనుకో, వెంట్రుకలు ఎంత అతిశయిస్తారు కదా. లేని వాళ్ళకి తెలియదులే ఆ బాధ. ఉన్నోళ్ళకి మాత్రం ఏమంత ఎంతో అందంగా అనుకుంటారు. ఆ జుట్టులో ఏ అందం పెట్టాడో నాకు అర్థం కాదు. స్తోత్రం. దెయ్యపు జుట్టు. స్తోత్రం. అదిగా ఆయన ఇచ్చాడు కాబట్టి పెరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏమో, కొంతమంది ఆ జుట్టు పెరగదు. కొంతమందికి ఆ పెరగటానికి ఎన్ని ఆయిల్స్ వాడతారో. స్తోత్రం నాయన. నాకు రాలేదమ్మా, నాకు రాలేదమ్మా. కాబట్టి జుట్టును చూసి ఏం మురిసిపోతారో ఆ జుట్టే మనకు ఊరేయిద్ది. అబ్షాలోము జుట్టు కూడా ఏమైందంట, ఆ చెట్టుకి
మస్తకి వృక్షానికి దాని క్రింద నుంచి వెళ్తుంటే గాడిద ఆ గాలికి ఆ జుట్టు లేసి ఆ చెట్టు మీద పడితే అది ముళ్ళు ఉండదు కాబట్టి పట్టేస్తుంది ఆ జుట్టు. ఇక గాడిద ముందుకు వెళ్ళిపోయింది, ఇతను వేళ్లతో ఉన్నాడంట ఆ చెట్టుకి. ఆ విషయాన్ని చూసిన యోవాబు బాణం తీసుకొని దావీదు యొక్క సైన్యాధిపతి యోవాబు దావీదు మేనమామ, దేవుని స్తోత్రం. అయినా మా రాజుగారిని చంపాలని చూస్తావురా, నువ్వు కొడుకు అయితే ఎంత అని చెప్పేసి దావీదు అంటాడు, అయ్యా యుద్ధంలో నా కుమారుడు అనే అబ్షాలోముని కత్త కనిపెట్టండి, చంపమాకండి అంటున్నాడు. తండ్రిని చంపడానికి వస్తే బాగుంది, కానీ కొడుకుని చంపడానికి యుద్ధంలో ఒకవేళ సైన్యం చంపుతారేమోనని నా కుమారుడిని కనికరించండి అంటున్నాడు. స్తోత్రం. చంపొద్దు అంటున్నాడు. అప్పుడు తర్వాత అంటాడు యోవాబు, అంటే మేమందరం చచ్చిపోయినా నీకు ఇష్టమే, నీ కుమారుడు చచ్చిపోతే నీ మీదకి లేచి రాజ్యం మీదకి నేను రాజ్యం తీసుకోవాలని చూసిన ఆ కుమారుడు చచ్చిపోతే మాత్రం నీకు ఇష్టం లేదు, మేమందరం చచ్చిపోవాలి, జాగ్రత్త. అంటే చనిపోయిన తర్వాత ఏడుస్తుంటాడు. అబ్షాలోము చనిపోయిన తర్వాత దావీదు బాగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు యోవాబు చురకలేస్తాడు. కాబట్టి ప్రియులరా గురిపెట్టి బాణంతో కొడతాడు, చచ్చిపోతాడు. కాబట్టి ప్రియులరా అన్యాయంగా భక్తి లేనటువంటి అబ్షాలోము భక్తి కలిగిన దావీదు మీదకి లేచాడు, తండ్రి మీదకి. ఏమైపోయింది? న్యాయం తీర్చే దేవుడు లోకంలో ఉన్నాడా లేనా? తనంతటి దాన్ని కదా చెట్టుకు విరాలాడితే బాణం తీసి శత్రువులు చంపేస్తారు. కాబట్టి ప్రియులారా ఖచ్చితంగా ఒకవేళ శత్రువులు నీ మీదకి లేచిన, భక్తి లేని జనులు నిన్ను బాధించాలని చూసిన, కపటము కలిగి దౌర్జన్యం చేయాలని చూసిన, కపటము కలిగి నిన్ను చంపాలని చూసిన శత్రువులు నీ మీదకి లేచిన, మనకి ఎవరున్నాడ? దేవుడు మనకు న్యాయాధిపతిగా ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారంట కదా, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. బాగా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారనుకోండి, వాళ్ళు భయంకర దౌర్జన్యం చేస్తా కదా, మనుషులంటే అసలు లెక్క లేకుండా కొట్టడం తిట్టడం చేస్తున్నారు. వాడికి ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, ఏమంటారు ప్రజలు? దేవుడు న్యాయం తీర్చాడు అన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి కీర్తనాకుడు కూడా గానం, దేవా నన్ను శత్రువుల చేతిలోంచి నన్ను విడిపించి నాకు న్యాయం తీర్చయ్యా. కాబట్టి దేవుడిని న్యాయాధిపతిగా కీర్తనాకారుడు చూస్తున్నాడని అర్థం. కాబట్టి లోకంలో న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం శత్రువులు మనల్ని బాధిస్తున్నా నీవు ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటమ్మా? నీవు కూడా వాళ్ళకి శత్రువుగా మారి వాళ్ళని దూషించకూడదు, వాళ్ళని ద్వేషించకూడదు, వాళ్ళని చంపాలని చూడకూడదు. నేను ఒకరిని చంపాలని పోయా, ఒక 30 ఆ ప్రాంతం 32 లక్ష రూపాయలు సంతకం పెట్టాను, మంచివాడని. ₹1,00,000 నాకు నా శాలరీలో డిడక్ట్ అవుతూ ఉన్నాయి. వాడి దగ్గరికి పోతే ఒక 2 సార్లు మరి ఏంట్రా, మరి నీ షూరిటీ పెట్టాను, నా శాలరీలో డిడక్ట్ చేస్తున్నారు, నీవు కట్టాల్సినవి, నా డబ్బులు ఇవ్వమంటే నువ్వెవడో తెలియకపో అన్నాడు. వెంటనే ప్రియులారా వాళ్ళ దగ్గర మంచి కర్ర తీసుకొని కట్ట తీసుకుని తల కట్టారు. అప్పటికి 2 బాధలు బాధే, తల దొరకల. 3వ దెబ్బకి అక్కడ ప్రెసిడెంట్ ఒక అతను వచ్చి పట్టుకున్నాడు. నేను చూసుకుంటానండి, వాడు ఇచ్చేడు, వాడు ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను గొడవలు అని తీశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దౌర్జన్యం చేసి మన మోసం చేసే వాళ్ళను దేవుడు ఖచ్చితంగా మొత్తుతాడు. వాళ్ళ ఉద్యోగాలు పోయింది, ఖచ్చితంగా మొత్తాడు దేవుడు. న్యాయం తీర్చే దేవుడు నా పక్షాన ఉన్నాడు. మన మౌనం ఉండాలి, క్షమించాలి. అప్పుడు తర్వాత ఆ పొరపాటు చేశాను ప్రభువా, ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం వాడిని చంపడానికి పోయానయ్యా, నేను కూడా అంత కోపిష్టిని, అంత పాపిష్టిని, మీకు కనబడేంత మంచివాడినేం కాదు. దేవుని స్తోత్రం. అనుకుంటున్నారు మా పాస్టర్ గారు అసలు ఒకప్పుడు నేను కూడా అట్లా వెళ్ళినోడిని. అయితే ప్రభు నన్ను మార్చాడు. ఆ తర్వాత మన ఇంటికి వచ్చి మోకరించి ప్రాణించి, ప్రభువా డబ్బు కోసం వాడిని చంపడానికి పోయాడు, నా తమ్ముడికి ఎంతో పెట్టాడు, నా బంధువులకి ఎంతో పెట్టాడు, వాడు తమ్ముడు అనుకుంటాను. దేవుడు అన్నాడు వాడిని క్షమించమన్నాడు. అప్పుడు అన్నాను నన్ను క్షమించాయా, పోతే పోయింది, ఆఫ్టర్ ఆల్ 1 lakh, దేవుని స్తోత్రం అని అనుకొని వాడిని క్షమించాను. క్షమించిన తర్వాత ప్రభు మనం విజ్ఞాపన చేసిన తర్వాత నీవే న్యాయం తీర్చమంటే వాడికి వచ్చినటువంటి ఆపదలు అనేక మనకు అర్థం కాని ఆపదలు వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి న్యాయం తీర్చే దేవుడు
మన పక్షాన ఉన్నాడు. అయితే నీవు వాడిని చంపడానికో వాళ్ళ మీద తగాదలాడటానికి వెళ్ళకూడదు. ఏం చేయాలా? క్షమించి దేవునికి, దేవా నీవు నాకు న్యాయము తీర్చుమని దేవునికి మొరపెట్టే బిడులుగా ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అంత బాధ, 5 లక్షల బాధ కూడా నాకు తగల్ల. స్నేహితుల ద్వారా నేను దేవుని ప్రభు నమ్ముకొని రక్షణ పొందినందువల్ల నేను ప్రేమ చూపిస్తే ప్రేమకు ప్రతిగా నాకు శత్రువులయ్యారు నా స్నేహితులే ఉద్యోగంలో. అయినా నాకు ఆ నొప్పి తగల్లా, వాళ్ళే శ్రమను అనుభవించారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి. నిన్ను తప్పకుండా ఆ శ్రమ నుంచి విడిపిస్తాడు. ఎంత కష్టమైనా, ఎంత భక్తి లేని జనులు నిన్ను బాధిస్తున్నా. ఒకడైతే నన్ను అనేవాడు, అరే దేవుని బిడ్డరా అనేవాడు. వాడు సాయిబు. నేను ఎప్పుడు గ్రంథం చదువుకుంటా ఉండేవాడు. డ్యూటీకి వెళ్ళినా నా చేతిలో కృత నిబంధన గ్రంథం అన్నా ఉండేది. అది కూర్చొని డ్యూటీ వెళ్ళాము, అక్కడ కూర్చొని వాళ్ళతో షికారు చేయకుండా చదువుకుంటూ ఉండేవాడు. మాకు స్టాఫ్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో చదువుకుంటాము. వాడైతే నన్ను ఒకటే దేవుని బిడ్డరా అని ఎగతాళి చేసేవాడు. వాడికి శిక్షలు పడ్డాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, భక్తి లేని జనులు నిన్ను బాధించిన, కపటము కలిగి దౌర్జన్యం చేయాలని చూసినా, నీ దేవుడు నీకు న్యాయం తీర్చే దేవుడు. ఆయన న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పక్షాన న్యాయం తీరుస్తాడు. 75 కీర్తన 7వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 75:7. త్వరగా నాకు టైం ముగిస్తాను నేను ఎక్కువ. దేవుడే న్యాయం, దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యెహోవా చేతుల్లో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షరసం పొంగుచున్నది, అది సంహారముతో నిండి ఉన్నది, ఆయన దానిలో పోయిచున్నాడు. భూమి మీద భక్తిహీనులందరూ మట్టితో కూడిన దానిని పీల్చి మృంగవలెను. నేనైతే నిత్యం ఆయనను స్తుతించి ప్రచురము చేయదును. యాకోబు దేవుని నిత్యము కీర్తించేదను. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం. అవును, నిన్ను వాళ్ళు భక్తిహీనులు, భక్తి లేని వాళ్ళు నిన్ను బాధిస్తున్నా, దౌర్జన్యం చేస్తున్నా, నీవు కనుక ప్రభుపక్షాన్ని ఉంటే, రక్తంలో కడగబడి తగ్గించుకొని ఉంటే ప్రియులనా, నీ కొమ్ములను హెచ్చిస్తాడంట. భక్తిహీనుల కొమ్ములు విరిచివేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. 96:13 కీర్తన 96:13. నేను వచనాలు, ఎందుకంటే వివరించిన టైం చాలు, వచనాలు చూపించి నేను ముగిస్తాను, టైం లేదు. 96:13 చూసారా ఎలాంట? భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా చేయుచున్నాడు. న్యాయాన్ని బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంట? మన దేవుడు న్యాయాధిపతి. హి ఈజ్ ద జడ్జ్. తప్పకుండా ఆయన న్యాయం తీరుస్తాడు. నువ్వు దీనుడుగా ఉంటే, నీతిమంతుడుగా ఉంటే. భక్తిహీనులు నీ మీదకి లేచిన, భక్తిహీనుడు అంటే సాతాను మనల్ని బేరేజ్ వేసుకోవచ్చు. మనుషులందరూ మంచివాళ్ళే, కానీ భక్తి లేని వాళ్ళు ఓకే. కానీ వీళ్ళందరికంటే వాళ్ళలో దూరిన వాడు, వాళ్ళలో ప్రవేశించిన వాడు సాతానుడు. అసలైనటువంటి దుర్మార్గుడు వాడే, శత్రువు వాడే. మన మీదకి విరోధంగా ప్రతిరోజంట నేరం మోపుతూ ఉంటాడంట. దేవుని దగ్గరికి వెళ్ళి ఆహా అంటూ ఉంటాడు. స్తోత్రం. ఐజియా భక్తిపరుడు అంటే ఆహా స్తోత్రం, పుట్టిదే ప్రభు నన్ను పంపించి చూడంటూ ఉన్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి. పుట్టి దుర్మార్గుడు, నువ్వు కాపాడుతున్నావు కాబట్టి సరిపోతుంది అని చెప్పేసి మన మీద నేరాలు మోపుతూ ఉంటాడు సాతాను గురిలో. అయితే భూలోకమునకు ఆయన తీర్పు తీరుస్తాడంట. యెహోవా ఏం చేస్తున్నాడు ప్రియులరా? రాబోయే దినాల్లో భూమికి తీర్పు తీర్చడానికి ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మేఘారుడైన వచ్చును, భూజనులందరూ ఆయనను చూచెదరు. ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు త్వరగా. 1వ అధ్యాయం
ఆయన మేఘాలుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును ఆమేన్. అల్ఫాయు ఒమేగాయు నేనే. దేవునికి మహిమ కలుగును గాక. చాలమ్మా. ఏంటంటే మళ్ళీ ఒకసారి చదువు. వస్తున్నాడంట. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన పొడిచిన వారు ఆయనను చూసి భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దినాన భూమికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. రెండవ రాకలో 2 దశలు ఉన్నాయి. నా వైపు చూడండి. రెండవ రాకడ రాబోతుంది. రెండవ రాకలో మొదటి దశలో దేవుడు మధ్యాకాశానికి మాత్రమే వస్తాడు. ఎక్కడికమ్మా? రెండవ రాకలో రెండవ దశలో ఆయన భూమి మీదకి వస్తాడు. అర్థమైందా? రెండవ రాక 2 రకాలుగా వస్తుంది. మొదటి దశలోనేమో మధ్యాకాశంలోనికి దూతలను తీసుకొని ఆయన వస్తాడు. వచ్చి భూలోకంలో ఉన్నటువంటి నీతిమంతులను, భయభక్తులు కలిగిన వారిని తీసుకురమ్మని అక్కడి నుంచి దూతలను పంపిస్తాడు భూమి మీదకి. దూతలు వచ్చి ఎవరైతే భక్తి కలిగి, భయభక్తులు కలిగి సద్భక్తి చేస్తూ ఉంటారో, ఆయన రక్తంలో కడగబడి దేవుడు అంటే భయపడుతూ ఒడుగుతూ ఈ లోకంలో జీవిస్తారు, నీతిగా న్యాయం నడుచుకుంటుంటారు, ఆయన ముద్రలు కలిగి ఉంటారు, వారిని తీసుకుని వెళ్తారు దూతలు. పరిశుద్ధులందరినీ తీసుకువెళ్ళిన తర్వాత మధ్య ఆకాశంలో విందు జరుగుతూ ఉంటుందని భక్తులు చెప్తుంటారు. రెండవ రాకలో మొదటి దశ. రెండవ రాకలో రెండవ దశలో ఇప్పుడే మధ్య ఆకాశంకి వచ్చాడు కదా మొదటి దశలో. రెండవ రాకలో భూమి మీదనే కాలు మోపుతాడు. ఎక్కడంట? భూమి పైన. ఎక్కడంటే ఒలీవల కొండ మీద. దేవునికి స్తోత్రం. యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవల కొండ నుంచి ఏ రీతిగా ప్రభువారు శిష్యులు చూస్తున్నప్పుడు ఆకాశానికి ఎక్కి వెళ్ళాడు, ఆ రీతిగానే ఆయన అదే కొండ మీదకి, ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు రెండవ రాకలో. ఎందుకు రెండవ రాకలు దిగి వస్తాడే? భూజనులకు ఆయన తీర్పు తీర్చడానికి వస్తాడు. స్తోత్రం చెప్పండి. చేతులు పైకి. హల్లెలూయా. మొదటి రాకలో పరిశుద్ధులను తీసుకెళ్తాడు. మొదటి రాక అంటే రెండవ రాకలో మొదటి దశలో. రెండవ దశ భూమి మీదకి ఒలీవల కొండ మీద దిగి వస్తాడు. ఒలీవల కొండ మీద దిగి వచ్చినప్పుడు అంట ప్రభువారు ఒలీవల కొండ 2గా చీలిపోద్దంట. వింటున్నారా? ఏమవుద్ది? ఎక్కడ దిగి వస్తాడు? ఎక్కడ దిగి వస్తాడు? ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు. తన కాలు ఎప్పుడైతే భూమిని టచ్ అయిందో ఒలీవల కొండ 2గా చీలిపోద్దంట. పెద్ద కొండ ఒలీవల కొండ 2గా చీలిపోద్దంట. ఆ 2గా చీలిపోయిన మధ్యలో చాలా లోయ ప్రాంతం ఏర్పడిందంట. ఈ లోయలో తన పిల్లలందరినీ, ఇశ్రాయేలులందరినీ దాస్తాడు. తన పిల్లలందరినీ ఆ లోయలో దాచి ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చిన శత్రువులందరినీ తాను తన దూతలు కలిసి శత్రువులందరినీ, అన్యజనులందరినీ సంహరించేస్తాడు. అది భూజనులకు ఆయన తీర్పు తీర్చడానికి ఇజ్రాయెల్ ప్రజల మీదకి మళ్ళా యుద్ధానికి వెళ్తారు. ఈ సిచ్యువేషన్ ఎప్పుడంటే, మీకు ఇది అర్థం కావాలంటే 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ సిచ్యువేషన్. రెండవ రాకలో మధ్య ఆకాశానికి వచ్చిన దశ ఏమో త్వరలో సంభవించబోతుంది. యెరూషలేము దేవాలయాన్ని కట్టారంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఆయన మధ్య ఆకాశానికి వచ్చే రాకడ రెడీగా ఉంది, ఇప్పుడే నియర్లుగా ఉంది. భూమి మీదకి వచ్చేటువంటి ఆయన కాలు ఒలీవ కొండ మీద కాలు మోపేదేమో 1000 ఏళ్ల పరిపాలన అయిపోవాలి. క్రీస్తు ప్రభు వారు మరలా వచ్చి భూలోకంలో 1000 ఏళ్ల పరిపాలన చేసి 1000 ఏళ్ల పరిపాలన అప్పుడంట సాతాన్ని బంధిస్తాడంట పాతాళంలో. సాతాను వాని దూతలను బంధించిన తర్వాత క్రీస్తు ప్రభు వారు భూలోకంలో 1000 ఏళ్లు పరిపాలిస్తారు. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో నీతి రాజ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. పాపము, కక్షలు, కార్పణ్యాలు ఇవి ఉండవు. నీతి న్యాయమే ఉంటుంది క్రీస్తు యొక్క పరిపాలనలో. ఆ 1000 ఏళ్ల పరిపాలన అయిపోతున్న సమయంలో ఇక లాస్ట్ రోజులలో మరలా సాతానుని ఆ పాతాళం నుంచి విడుదలిస్తాడు. వాడు మరలా భూలోకానికి వచ్చి గోగు మాగోగు అనేటువంటి వారిని, అంటే కమ్యూనిస్టుగా
దేవుడు లేని ప్రజలుగా ముద్ర ఉన్నటువంటి వాళ్ళందరూ మరలా అలాగే తయారు చేసి వాళ్ళందరూ కలిసి ప్రపంచంలో దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి పోతాయి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు కాదు, అది 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత అందరూ అన్యజనులందరూ వచ్చి ఇజ్రాయెల్ పర్వతం మీద మోహరించి ఇజ్రాయెల్ దేశాన్ని ఒక్కడిగా చేసి దాన్ని సంహరించాలని, దేశాన్ని పతనం చేయాలని, నాశనం చేయాలని కోరుకుంటా సైన్యాలన్నీ వచ్చి ఆ పర్వతాలను దిగినప్పుడు అప్పుడు దేవుడు ఒలివల కొండ మీద యేసు ప్రభు వారు ఒలివల పర్వతం మీదకి దిగి వచ్చి కొండ మీదకి దాని మీద కాలు మోపినప్పుడు ఒలివల కొండ రెండుగా చీలిపోయినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఆ లోయలో దాచిపెడతాడు. శత్రువులందరితో ఆయన తన దూతలతో యుద్ధం చేస్తాడు. అది లాస్ట్ డే. దేవునికి స్తోత్రం. అందరినీ అన్యజనులందరినీ సామరిస్తాడు. కాబట్టి మనం చదువుకున్నాం కదా 96వ కీర్తన 13వ వచనంలో భూజనులకు తీర్పు చేయుచున్నకు ఆ యెహోవా వేయించేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకములకు తన విశ్వాసతను బట్టి జనములకు తీర్పు తీర్చును. దేవునికి స్తోత్రం. తీర్పు తీర్చు, న్యాయం. ఎవరైతే తన పిల్లలు దీనులుగా ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు, శత్రువులు ఇన్ని దేశాలందరిగా అన్ని దేశాలు కలిసి దాదాపు 250 కంట్రీస్ కలిసి ఆ ఇజ్రాయెల్ మీదకి వెళ్ళేటువంటిది. అంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలేమో దీనులుగా ఎవరు తోడు లేకుండా బాధపడుతూ ఉంటే దేవుడి వారి పక్షానికి దిగి వస్తాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అది హెస్కేల్ గ్రంథంలో ఉంది కదా ఆ వచనాలు కూడా. సరే, ఇప్పుడు భూజనులకు తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు. మరొక వచనాన్ని చదువుదాం, చదివి నేను ముగిస్తాను. గమనించండి, టైం అయిపోయింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా భూకంపము కలిగెను. 6వ ముద్రను విప్పినప్పుడు భూకంపము కలిగెను. జాగ్రత్త, లాస్ట్ అనమాట. సూర్యుడు కంబళి వలె నలుపాయను. ఇక సూర్యుడు నలుపైపోతే మనకు వెలిగిపోతే నీ ప్రయాసం అంతా ఏమవుద్దమ్మా? ఒకటే ప్రయాస. ఎంతగాడికి తప్పదు మనకి చెమటోర్చటం. మనకు వచ్చిన ఆదాము గారి యొక్క ప్రతిఫలం మనం కూడా చెమటోర్చి కష్టపడి భూమిని దున్నించి దాన్ని విత్తనాలు వేసి మనం ఫలం తినాల్సిందే. అయితే మరి దేవుడు కూడా లేకుండా, దేవుని భయం లేకుండా, అదే ధ్యేయం. ఇంకా జీవితంలో ప్రార్థన లేదు, వాక్యం లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తీసం లేదు, పన్నే డబ్బు సంపాదించుకున్నాడు, డబ్బులు కూడగట్టుకుంటా ఉన్నారు. పిల్లరా, ఇది మాత్రం వ్యర్థమని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సూర్యుడు కంబళి వలె నలుపైతాడంట. అర్థమైందా? వింటున్నారమ్మా? రాబోయే దినాల్లో ప్రభు రాకడ సమయంలో సూర్యుడు కంబళి వలె నలుపైపోతాడు. అంటే ఇక వెలుతురు ఉండదు, చీకటి, గాఢాంధకారం, ప్రక్కన వారు కూడా కనపడరు, మాటలు తప్ప మనుషులు కనిపించరు, అంత చీకటి అనుభవం ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడు రక్తవర్ణమాయ, చంద్రబింబంతయు చంద్రుడు అంట రక్తం ఎర్రగా మారిపోతాడంట. ఈ మధ్య మనం కూడా శాస్త్రవేత్తలు చూపించారు, చంద్రుడు ఎర్రగా మారడం. అవి సూచనలు అన్నమాట రాకడికి, మంచిది. అయితే ఆయన వచ్చే టైంలో ఇంకా రెడ్డిష్గా మారుతాడు. సూర్యుడేమో నల్లగా మారిపోతాడు, ఇక వెలిగివ్వడు. కాబట్టి అలాంటి సూచనలు జరుగుతాయి. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాయలు రాలినట్లుగా ఆకాశ నక్షత్రములు. ఏంటంట? ఆకాశ నక్షత్రం భూమి మీద, ఆకాశ నక్షత్రాన్ని భూమి మీద రాలి పడుతుంటాయంట. ఆ తర్వాత చదువుదాం. ఆకాశ మండలము చుట్టబడిన, ఏంటంట? నువ్వు చూస్తున్న ఆకాశం అంటంట ఆ చుట్టబడి చదువమ్మా, చుట్టబడిన గ్రంథం వల్లే తొలగిపోద్దంట. ఇప్పుడు మనం పట్టాన్ని చుట్టేసినట్టుగా ఆకాశమే అట్లా చుట్టబడి తొలగిపోద్దంట. ఎంత గ్రేట్ అంటే మన దేవుడు, ఎంత బలవంతుడు. చాపలాగా చుట్టేస్తాడంట ఆకాశాన్ని. అర్థమైందమ్మా? ఎంత బలవంతుడు నీ దేవుడు. కానీ నువ్వు ఎట్లా ఆడుతున్నావు ఆయన దగ్గర? ఎలా ఉంటున్నాం మనం? ఆ కాలపు కాయలు రాలినట్లుగా నక్షత్రాలన్నీ భూమి మీద రాలి పడతాయంట. ఆకాశమేమో చుట్టపడుద్దంట ఒక గ్రంథం వల్లే.
తర్వాత ప్రతి కొండయు భూమి మీద ఉన్నటువంటి ప్రతి కొండ, ప్రతి ద్వీపము, వాటి స్థానాలు, ప్రతి ద్వీపము కొండలు వాటి స్థానాలు తప్పిపోతాయంట. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలో దాగుకొని, చూసారా వీళ్ళు ఆ దేవుడు వస్తుంటే రాకడలో వీళ్ళంటే ఎవరు? ఇప్పుడు దాకా నేను రాజుని అని విర్రవీగుతున్నావే ఆ రాజులు ఏంటంట, భూలోకంలో నీకు అధికారం ఉంది కానీ దేవుని దగ్గర అధికారం లేదు బిడ్డ. ఓ రాజా, ఏ రాజు అయినా, ఏ రాణివైనా, భూరాజులు, గనులు, లోకంలో గొప్పవాళ్ళు, సహస్రాధిపతులు, సైన్యాధిపతులు అన్నమాట, ధనికులు, ధనవంతులు, ఆ తర్వాత బలిష్ఠులు, బలవంతులు, ప్రతివాడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలోను బండ సందులను దాగుకొనును. ఎందుకంట సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము మహాదినము వచ్చింది. దానికి తాడుదాలిన వాడేవాడు? మీరు మా మీద పడుడి, ఆయన సన్నిధి నుండి గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయడని పర్వతములో బండలతోనూ చెప్పుచున్నారు. దేవునికి గొర్రెపిల్ల యొక్క ఉగ్రతను ప్రభు రాకడలో అలా ఉండదు. లాస్ట్ భూమి ఆకాశం దానికి సంకూలించి పారిపోయి. కాబట్టి దేవుడు భూజనులకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు భూలోకానికి. ప్రియబిడ్డ, అలానే భక్తి లేని జనులు నిన్ను బాధించిన, కపటము కలిగి నీ మీద దౌర్జన్యం చేసిన, నీకు విడిపించేవాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. విడిపించే దేవుడు, ఈజ్ ద డెలివరర్. ఎన్ని కష్టాల నుంచి అయినా విడిపిస్తాడు. అయితే నువ్వు వినకపోతే మాత్రం ఆయన ఉగ్రతలో చేరిపోతావు, నువ్వు కూడా లైవ్ అయిపోతావు. కాబట్టి ఇప్పుడే రక్షణ దినం, నేడే రక్షణ దినం, అనుకూల సమయం. మనసు మార్చుకో, రక్షణ పొంది ప్రభు నీడలోనికి రా. తప్పకుండా ఆయన నీ కాపుదలలో భద్రపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. లోతును విడిపించిన దేవుడు అగ్ని ప్రాణాయామం నుంచి, దావీదును విడిపించిన దేవుడు శత్రువుల నుంచి, హెబ్రీ యవనస్తులను కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్ని నుంచి విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. యోనా కదా, యోనా దేవుని మాట మీద కానీ ఉగ్రత యోనా మీదకి వచ్చింది కదా, మరణం మింగేసింది కదా, చేప మింగేసింది, మరణాపాయంలో ఉన్నాడు. అయినా మరణ ఆపద నుంచి విడిపించిన వాడు నీ దేవుడు. దేవుని స్తోత్రం. నా దేవుడు చెప్పండి గట్టిగా హల్లెలూయా. పేతురు చెరసాలలో వేయబడ్డాడు, ప్రభువు సాక్షిగా జీవిస్తున్నారు. చెరసాల పునాదులను అదులు చేసి సంఘ ప్రార్థన విని చెరసాల నుంచి విడిపించిన వాడు నీ ప్రభు అయిన యేసు. మంచి దేవుడు, విడిపించే దేవుడు. ఎన్ని కష్టాలు వచ్చినా, అర్థమైందా? లోతు అగ్ని వచ్చింది, అగ్ని ప్రళయం నుంచి కాపాడాడు. దావీదును శత్రువులు తరుముతుంటే ఆ శత్రువుల నుంచి కాపాడాడు. అలానే హెబ్రీలు యవనస్తులు ప్రభు కోసం జీవిస్తుంటే కదా, దానియేలు గ్రంథంలో అగ్నిగుండంలో పడవేస్తేవాడు, అగ్నిలోంచి కాపాడిన వాడు ప్రభు. విడిపించిన వాడు నీ ప్రభువు. యోనాను పాతాళం నుంచి విడిపించాడు, అపోస్తులను విడిపించాడు కదా, పేతురును చెరసాలను విడిపించాడు, పౌలు శీలను కూడా, పౌలు శీల కదా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు శీలను సంఖ్యలేసి బోండాలేసి చెరసాలలో పడేశారు. ప్రభువుకి సాక్షిగా ఉన్నప్పుడు ఆయన చేసిన మధ్యరాత్రిలో పౌలు శీలలు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నప్పుడట భూకంపం కలుగు చేశాడు. వాళ్ళ సంఖ్యలన్నీ విడిపోయేటట్టుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఆయన విడిపించాడు, సంఖ్యలను విడిపించాడు. అపోస్తుల కార్యములు గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బంధకాలు ప్రభు కోసం జీవిస్తుంటే సంఖ్యలు వేశారు, ప్రభు కోసం సాక్షిగా బ్రతుకుతుంటే
చెరసాలలో వేశారు. పుతోను దేయాన్ని ఎందుకు వెళ్ళగొట్టావరా అని లోపల వేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవును, దేయాలను వెళ్ళగొట్టినా దేయాలకు అధిపతిన సాతాను గాడు మనలో ఉన్నప్పుడు వాళ్ళ మీద మనం కక్ష సాధిస్తూ ఉంటాం. నమ్మకంగా సేవ చేస్తున్నా కదా, నమ్మకంగా దేవుని పని చేస్తున్నా మీకు శత్రువుగా మారుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. శత్రువుగా చూస్తున్నారు. దేవుడు భక్తి లేని జనుల చేతిలో వచ్చి తప్పకుండా వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం. దౌర్జన్యం ఏమైనా చేయాలని చూస్తే ఆయనే నాకు న్యాయాధిపతి, నాకు న్యాయం తీరుస్తాడైనా. న్యాయం తీర్చే దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారంట రేపు నన్ను చూసి, ఖచ్చితంగా. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. నీ న్యాయాధిపతి అయినా గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఎన్ని శ్రమలు నేను తాకినా, సాతాను నేను ఎన్ని విధాలుగా బాధ పెట్టినా, భక్తి లేనివాడు సాతాను, భక్తి లేనివాడు సాతాను, భక్తిహీనుడు సాతాను. అన్ని బాధలు కలిగించిన నీవు ఇంకా ఏం చేయాలంట? దేవా నాకు న్యాయం తీర్చింది. ఏం చేయాలంట? దేవా నువ్వు నోరు తెరకూడదు. నీకు సహాయం, దేవుని సహాయం రావాలంటే మనం నోరు తెరకూడదు, ప్రార్థన చేయాలి. ఆయనను కోటగా చేసుకొని, ఆయన శైలంగా చేసుకొని, కొండగా చేసుకొని ఆయన నీడికి వెళ్ళి మనం, అయ్యా నేను ఏమి చేయలేని స్థితిలో నాకు న్యాయం తెచ్చు న్యాయాధిపతి అంటే తప్పకుండా నీకు న్యాయం తెలుస్తుంది. ఈ పంట విత్తిగా పంట కోసుకుంటాడు. కాబట్టి ఈ ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిలో విడిపించే దేవుడు మన దేవుడు. ఆమె ఆమె దేవుడి మాటలు దీవించగలరు. ఆమె ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు అర్పిస్తున్నాం. నాకు నా తోడుగా ఉండి వాక్య ధ్యానంలో నిశ్చితానుసారాన్ని నడిపించినందుకు తండ్రి. భూలోకమునకు న్యాయాధిపతి మీరు మాకు తోడుగా ఉన్నాడు. మా శత్రువుల నుంచి విడిపించేవాడు, దౌర్జన్యం చేసేవాడి చేతుల నుంచి విడిపించేవాడు, ప్రాణం చూసిన వారి చేతుల నుంచి విడిపించే దేవా, మా దేవా మాకు న్యాయం తీర్చే దేవుడు, న్యాయాధిపతివి. భూజనులకు న్యాయం తీర్చుతావని, భూజనులకు న్యాయం తీర్చడానికి ఈ లోకానికి వస్తున్న దేవుడు అని లేఖనాలు ఉంటున్నాయా? జనులందరూ చెప్పుకుంటారనా ఆయన న్యాయం తీర్చేవాడు లోకంలో ఉన్నాడని జనులందరూ చెప్పుకుంటారని లేఖనం అంటున్నాను. అయితే మేము మీ ఆశయం ఆడుకోండి, తగ్గించుకొని నీ సహాయం కోసం నేర్చుకునేవాడు, నీ పాదాలు పట్టుకునేవాడు, నీ శరణాన్ని నీ నీడకు వచ్చేవాడుగా మమ్మల్ని ఆయత్తపరచండి. నీ మీద ఆనుకునే వారిగా ఆయత్తపరచండి. దీనులకు న్యాయం తీర్చేవాడు ఆయన. మా పక్షాన్ని న్యాయం తీర్చి మీరు ఆయత్తపడండి. విధవరాల పక్షాన్ని వ్యాజ్యం ఆడిన దేవుడు. విధవరాలు పదే 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 న్యాయాధిపతి దగ్గర వెళ్ళినప్పుడు, న్యాయం తీర్చినప్పుడు, నాయన పదే పదే వెళ్ళినప్పుడు, రోజన్నప్పుడు నా న్యాయాధిపతి న్యాయం తీర్చగా నా పిల్లలు దివారాత్రులు మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయం తీర్చినా అని మాట్లాడుతున్నాడు. తప్పకుండా న్యాయం తీర్చుతాడు. నీవు భయభక్తులు కలిగి ఉంటే తప్పకుండా నేను విడిపిస్తాడు. నీవు భయభక్తులు కలిగి ఉంటే అలాంటి కృప మాకు దయచేయండి. ఇచ్చిన సమయాన్ని బట్టి స్థితులను యేసుక్రీస్తులో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. చంద్రవంతరు ఆమె ఆమె దేవుడు మాట్లాడారు. దీవించుకున్నాను.